ఆయనకి నీళ్లు తీసుకెళ్తున్నారు, మా ముందు నుంచి వెళ్తున్న కాలంలో మాకు మాత్రం నీళ్లు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేయాల్సి వస్తుంది, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. ఒక ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఇదే ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీసినటువంటి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు రూటు మార్చారు. అందులో నా తప్పేమీ లేదు, అది అర్థం చేసుకోవడంలో పొరపాటు అంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్తే నియోజకవర్గానికి నీళ్లు వస్తున్నాయంటే దాని అర్థం సీఎం జగన్ చెప్తేనే ఇస్తున్నారనే కదా. ఇందులో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడింది ఎక్కడుంది అని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. తాను ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన మాటలు మీడియా వక్రీకరించినట్టు సోమవారం మరో వీడియో విడుదల చేశారు. అందులో లెక్క ప్రకారం నీళ్ల పంచాయతీ కోసం ప్రతిసారి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్తేనే కానీ తేలడం లేదు, అధికారికంగా దక్కడం లేదని చెప్పా. నా ముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదని పేర్కొన్న మీడియా దీన్ని రాద్ధాంతం చేసింది. జగన్ ఎస్సీలకు మంచి చేశారు, ఆయన సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాబట్టి తలెత్తుకు తిరుగుతున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక చెరువులకు నీళ్ళు ఇచ్చాం, నేను ఎమ్మెల్యేగా ఉండే చివరి రోజు వరకు నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తా, జగన్కు రుణపడి ఉంటాను అంటూ తాజాగా మళ్ళీ స్టేట్మెంట్ మార్చి చెప్పారన్నమాట.